ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. అశోకన్న గారికి, అలాగే మా సీనియర్ డ్రైవర్ మా పాండన్న గారికి, అలాగే మా మాజీ స్టాండ్ అధ్యక్షులు మా యూసుఫ్ అన్న గారికి, అలాగే మా రమేష్ గారికి, కృష్ణ గారికి, మా రాజన్న గారికి, మా అన్న గారికి, మా గిరికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి 1986 చికాగో నగరంలో 18 గంటల పని దినానికి వ్యతిరేకంగా 8 గంటల పని దినాన్ని సాధించుకోవడానికి కార్మికులు 1886లో ఎంతో కృషి చేసిర్రు. రోడ్ల మీదకి వచ్చిర్రు, ధర్నాలు చేసి 8 గంటల పని దినాన్ని సాధించుకోవడానికి చాలామంది కార్మికులు ప్రాణాలు అర్పించారు. మరి వారిని గుర్తు చేసుకోవడానికే వేడే జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మరణించినటువంటి కార్మిక సోదరులందరికీ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి అలాగే ఇప్పుడున్న పరిస్థితిలో మనం కూడా అదే స్ఫూర్తితోటి మనం కూడా రోడ్ల పడే పరిస్థితి వచ్చింది. మరి మనం కూడా ఐక్యతగా కలిసికట్టుగా అదే స్ఫూర్తితోటి ముందుకెళ్ళాలి. మరి మనం ఇంతవరకు ఆటో కార్మికులము ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం మీద ఆధారపడలేదు. మన స్వయం ఉపాధి మీద మనం బతికినాం. అలాంటిది మరి గవర్నమెంట్కి ఏమనిపించిందో తెలియదు. మరి ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ మన మీద పడలేదు. మరి మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం మన ఉపాధిని కోల్పోయేటట్టు దెబ్బతీసింది. మరి అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి దాదాపు 40 నుంచి 50 మంది ఆటో కార్మికులు మరణించారు. అయినా కానీ రేవంత్ రెడ్డి గారు స్పందించలేదు. స్పందించకపోగా కూడా మరి ఆటో కార్మికులు చనిపోయారని టీఆర్ఎస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో చూస్తుంటే మాట్లాడుతుంటే కూడా అపవాస్యం చేసి మీకు రెచ్చగొట్టి వాటిలో ఎవరు చనిపోలేదంటే ఇంటి అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసి వారిని కూడా అవమానపరిచింది. అలాగే మరి 40 నుంచి 50 మంది ఆటో డ్రైవర్లు చనిపోయిన వ్యక్తులు కూడా మరి వాళ్ళ కుటుంబాలు ఇలా వాళ్ళ రోడ్లో పడే పరిస్థితి వచ్చింది. మరి అలాంటి వాళ్ళకు గుర్తు చెప్పాలి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. ఈ ఎంపీ ఎలక్షన్లో ఓట్లాడని కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు మరి మా పరిస్థితి ఇంత ఘోరంగా జరిగింది. మరి మా పరిస్థితి ఏంటి, ఏ మొహం పెట్టుకొని మీరు ఇక్కడికి వచ్చారు అని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఇక వాళ్ళే కాదు, రైతులకు ప్రతి ఒక్క 5 గ్యారెంటీలు పెట్టి ప్రజలు మోసం చేసారు. మరి వాళ్ళు కూడా ప్రచారానికి వచ్చిన నాయకులను వాళ్ళను ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా మీరు మాట కార్మికులు న్యాయం చేయాలి. లేకపోతే మీరు తొందరలోనే పార్టీ కానీ మీరు రేవంత్ రెడ్డి గారు కూడా పుస్తకాలు కాబోతున్నారు. అది 100% సత్యం. మళ్ళీ మనకు మంచి రోజులు, ఆటో కార్మికులు మంచి రోజులు వస్తాయి. 100% మంచి రోజులు వస్తాయి. మళ్ళీ మన ఉపాధి మనం చేసుకుంటున్నాం. మనం ఎవరి మీద ఏ ప్రభుత్వం మీద ఆధారపడలే. ఇంతవరకు మనం ఏదో స్వయం ఉపాధి కల్పించుకొని మనం కష్టపడి పనిచేసుకుంటున్నాం. అలాంటిది మరి ఆయనకి ఎందుకు మన ఫస్ట్ మరి సోనియా గాంధీ బర్త్డే గిట్టని మనం ఎందుకు పరిచేస్తున్నామని ఆయనకే తెలియాలి. మరి ఉన్న కాంగ్రెస్ ఉన్న ప్రభాకర్ మంత్రి మరి గతంలో ఆయన కూడా కరీంనగర్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా గౌరవ అధ్యక్షుడిగా పనిచేసిండు. మరి ఆ కార్మిక నాయకుడిగా పనిచేసినటువంటి మన కార్మిక మంత్రికి అవగాహన లేదా? ఆయన కూడా ఆటో కార్మికులు తీసుకోవడానికి మాట్లాడుతున్నాడు. మరి అటువంటి వ్యక్తులకు గుర్తు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా ఈ ఎంపీ ఎలక్షన్లో మన ఎంపీ ఎలక్షన్లో ఈ కాంగ్రెస్ పార్టీకి గుర్తు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఖచ్చితంగా వారికి బుద్ధి రావాలంటే ఈ కాంగ్రెస్ పార్టీని ఎంపీ ఎలక్షన్లో ఓడగొట్టి మన సత్తా ఏదో చూపిద్దాం. మెదక్ జిల్లాలో ఇలా ఓడిపోతేనే వాళ్ళకు మన విలువేందో తెలుస్తుంది. ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసి కోరుతున్నా, కాంగ్రెస్ నాయకులు మన ఇళ్లలోకి వచ్చి ఆటో కార్మికుల దగ్గరకు వచ్చి వాళ్ళు కనుక ఓట్లు అడిగితే ప్రశ్నించండి. మా జీవితాలను బుద్ధిపాలు చేసిరు, మా పరిస్థితులు రోడ్డుపాలు చేసిరు, మా కుటుంబాలను రోడ్డుపాలు చేసిరు. మరి అట్లాంటి అప్పుడు మీకు ఎందుకు ఓటు వేయాలని
ఆలోచించండి, తరిమి కొట్టండి, తరిమి కొట్టండి అలాంటి నాయకులను. రైతులకు అన్యాయం చేసి కళ్యాణ్లకి పోయి దాదాపు 1000కి పైగా పెళ్లిళ్ళు అయినాయి. మరి వాళ్ళకు కూడా అన్యాయం చేసిరు. లక్ష రూపాయలకు అన్నారు, బంగారం అన్నారు. మరి అది గతంలో ₹1,00,000 ఇచ్చిన అది కూడా పోయింది, కులం బంగారం కూడా పోయింది. మరి అలాంటి వ్యక్తులకు గుర్తు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. దయచేసి ఆటో కార్మికులందరూ ఐక్యత ఉండి ఈ 10 రోజులలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి మన ఓటు మన సరఫరా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, తప్పకుండా MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.